హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు రైల్వే గ్రూప్ డికి సంబంధించి మన గతంలో అయితే ఐటీఐ చేసిన వారికే 90% పోస్టులు రావడం జరుగుతుంది. సో ఓన్లీ 10th క్లాస్ వరకు అయితే ఒక 10% రావడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని మార్పులు చేస్తూ 10th క్లాస్ వారికి కూడా అన్ని పోస్టులు ఎలిజిబిలిటీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. సో మనకు వచ్చే నోటిఫికేషన్లు అయితే ఓన్లీ 10th క్లాస్ వాళ్ళకు అవకాశం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో మనకు సర్కులర్ అయితే మనకు 2018లోనే జారీ చేయడం జరిగింది. ఐటీఐ వారికే రాబో నోటిఫికేషన్ ఉంటాయంటూ. సో కొత్త ప్రతి సంవత్సరం సడలిస్తూ 10th క్లాస్ వారికి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో ముందు ముందు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో మనకు దాదాపుగా 32,000 పోస్టులతో అయితే రైల్వే గ్రూప్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకు ఎగ్జామ్ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి వీటిని డబుల్ కూడా చేసే అవకాశం ఉంది. సో కాబట్టి దాదాపుగా 60,000 వరకు కూడా పోయే అవకాశం ఉంది. సో మనకు 99% గతంలో ఏ నోటిఫికేషన్ చూసుకున్నా కూడా మనకు పోస్ట్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇదైతే ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఎలాంటి నోటిఫికేషన్ కూడా లేవు. ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్లో అయితే ఎలాంటి నోటిఫికేషన్ లేవు. సో మనకు ముందు ముందు రాబోతున్నాయి, కానీ ప్రస్తుతం అయితే వచ్చిన నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే గ్రూప్ డి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కోర్టుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో మీకు అందుబాటులో ఉంచాను. సో గ్రూప్ డికి సంబంధించి చూసుకుంటే మనకు చాలామంది సిలబస్ మీద కొంత కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఏ విధంగా సక్సెస్ కావాలని చెప్పి అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు గ్రూప్ డికి సంబంధించి చూసుకుంటే మనకు 25 మార్క్స్కి అయితే ఆర్థమెటిక్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 30 మార్క్స్కు రీజనింగ్ వస్తుంది, 25 మార్క్స్కు జనరల్ సైన్స్ వస్తుంది, 20 మార్క్స్కు జనరల్ నాలెడ్జి అండ్ కరెంట్ అఫైర్ వస్తుంది. సో మనకు 100 మార్క్స్కి గాను 90 మినిట్స్ టైం ఉంటుంది. సో తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే దీని మీద మ్యాథ్స్, రీజనింగ్ మీద ఎక్కువ కమాండ్ చూపిస్తారో వారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో జనరల్ సైన్స్ అనేది మనకు సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి మన తెలుగు విద్యార్థులకైతే కొంత క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకుంటే దీంట్లో మ్యాక్సిమం స్కోరు చేయడం జరుగుతుంది. సో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినట్టుగానే మనకు జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఐడియా ఉంటుంది. సో మనకు జనరల్ సైన్స్ ఒకటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో ఇదొక్కటి పెద్దగా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో చదివే మీ దగ్గర ఉన్న మెటీరియల్ వరకు మ్యాక్సిమం ట్రై చేయండి. ఎవరైతే రీజనింగ్ 30కి 28 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేసే స్థాయికి రావాలి. ఎందుకంటే రీజనింగ్ అనేది ఈజీగా ఉంటుంది, కొంచెం ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు చేసే పొరపాటు ఏంటంటే నాకు రీజనింగ్ ఈజీగా వస్తూ నేను ఎగ్జామ్లో డైరెక్ట్ చేస్తాననుకుంటూ ఎగ్జామ్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఎగ్జామ్ హాల్లో మనకు 1 మినిట్ లోపు చేయాల్సిన క్వశ్చన్స్ని 2 మినిట్స్ 3 మినిట్స్ టైం తీసుకోవడంతో మేము ఆర్థమెటిక్ క్వశ్చన్స్ని చేయడానికి టైంలో కూడా మిస్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడే కనుక రీజనింగ్ సంబంధించి ఎక్కువగా ప్రాక్టీస్ చేయగలిగితే మీకు 30కి 30 కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సో కొద్దిగా మనకు నాలెడ్జ్ ఉపయోగించగలిగితే రీజనింగ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో కొన్ని సందర్భాల్లో ఆర్థమెటిక్ ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా కొన్ని క్వశ్చన్స్ చేయలేని విధంగా అయితే రావడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మీరు రీజనింగ్లో ఎక్కువ స్కోర్ సాధించగలిగితే ఆర్థమెటిక్లో కొద్దిగా 1-2 క్వశ్చన్స్ మిస్ అయినా కూడా బాధపడాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా మనకు కరెంట్ అఫైర్, జనరల్ అవేర్నెస్ కూడా స్కోర్ చేసుకోవచ్చు. జనరల్ సైన్స్ మాత్రమే మనకు గ్రూప్ డికి సంబంధించి కానీ ఎన్టీపీసీకి సంబంధించి కానీ కొంత డిఫికల్ట్గా రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సరైన మెటీరియల్ అయితే మనకు తెలుగులో కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. సో మనకు ఏదేమైనప్పటికీ ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ నుంచి మనం ఎక్కువ స్కోర్ సాధించగలిగితే ఈ జనరల్ సైన్స్లో 25 క్వశ్చన్స్కి మనకు 10-15 సాధించినా కూడా మనకైతే ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. గ్రూప్ డి తక్కువ జాబు, చిన్న జాబ్ అని చెప్పి ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. గ్రూప్ డి కూడా మంచి జాబు. సో దీంతో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకుంటా మంచి క్యాడర్కి అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీంట్లోనే కాకుండా మీకు కనుక గ్రూప్ డి వస్తే కొంత జాబ్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మరేదైనా నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. సక్సెస్కి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది. సో చిన్న పోస్ట్ అని తక్కువ చేసి రాయకుండా ఉండే ప్రయత్నం చేయొద్దు. సో దీనికి ప్రిపేర్ కాండి. సో మనకు ముందు వచ్చే నోటిఫికేషన్లకు ఇది బేసిక్గా ఉపయోగపడుతుంది. సో మీకు ఆర్థమెటిక్, రీజనింగు, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైరు, అదేవిధంగా జనరల్ సైన్స్. సో మనకు ఇవన్నీ మనకు తెలంగాణ స్టేట్ నుంచి వచ్చే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కూడా ఉపయోగపడతాయి. సో కాబట్టి ప్రిపరేషన్ చేయండి. సో గ్రూప్ డి కూడా అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్స్, టెస్ట్ ప్యాటర్న్, సిలబస్ పూర్తి వివరాలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి సమాచారం అయితే మీకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.